భారతదేశంలో కూడా పురుగులను తింటాం, ఎడిబుల్ ఇన్సెక్ట్స్ తింటాం పరిపాటే. జార్ఖండ్లో వీవర్ యాంట్స్ కానీ, తమిళనాడులో ఏషియాటిక్ హనీబీస్, ఒరిస్సాలో డేట్ పామ్ వీవిల్స్, మిజోరాంలో స్టింక్ బర్గ్స్, అస్సాంలో జెయింట్ వుడ్ స్పైడర్స్, మణిపూర్లో వాటర్ బీటిల్స్, తెలంగాణలో కూడా కొన్ని ట్రైబ్స్లో మిడతలు లోకస్ తింటారు, అరుణాచల్ ప్రదేశ్లో సిల్క్ వామ్ తింటారు, కేరళలో వింగ్డ్ టర్మైట్స్ తింటారు. ఇలా భారతదేశంలో కూడా రకరకాల పురుగుల్ని ఆహారంలో తీసుకుంటారు కొంతమంది. ఒరిస్సాలో సిమ్లిపాల్ కాయ చట్నీ, రెడ్ యాండ్స్, ఎర్ర చీమలతో చేసిన చట్నీకి చాలా డిమాండ్ అనమాట. దానిలో ప్రోటీన్తో పాటు చాలా రుచిగా ఉంటుందని చెప్పి దీనికి జిఐ ట్యాగ్ కూడా వచ్చింది 2 years బ్యాక్ అనమాట. ఇలా ఇండియాలో కూడా చీమలు, ఉడతలు, మిడతలు ఇలా తినటం బాగా పెరిగిపోయింది. ఇంకా ప్రపంచవ్యాప్తంగా యూరోపియన్ మార్కెట్స్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి అనమాట ఇన్సెక్ట్స్ని. భవిష్యత్తులో వచ్చే 5-10 సంవత్సరాల తర్వాత సూపర్ ఫుడ్ అనేది కేవలం ఈ పురుగుల ద్వారా వచ్చే ఫుడ్డే, దీనిలోనే ప్రోటీన్ ఎక్కువ ఉంటుందని చెప్పి ప్రపంచం కూడా నమ్ముతుంది. ఈ ఇన్సెక్ట్ ప్రోటీన్ మార్కెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం $1.35 బిలియన్ ఉంటుందని ఒక అంచనా.